అలానే మిసేశ్వరరావు, గాడ్ ఆఫ్ మాస్ బాలకృష్ణ, అలాగే మాస్ డైరెక్టర్ శ్రీను బోయపాటి, వీళ్ళిద్దరు కాంబినేషన్లో వచ్చినటువంటి అఖండ తాండవం వసూళ్ళు ఎంత చేసింది, రాబోయే రోజుల్లో నెట్ఫ్లిక్స్లోకి ఎప్పుడు వస్తుంది అనేటువంటి చర్చ జరుగుతుంది. అదేవిధంగా సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమా వస్తుంది. ఇంకా నారి నారి నడుమ మురారి, విజయన్ నటించినటువంటి జననాయకన్, ఈ సినిమాలు వస్తున్నాయి సంక్రాంతికి. దాదాపు 4-5 సినిమాలు వస్తాయి. దాంట్లో డైరెక్ట్ ఫిల్మ్గా వస్తుంది వెంకటేష్ అలాగే చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ గారు అనేటువంటి సినిమా విడుదలవుతుంది సంక్రాంతికి. 11వ తారీఖు ప్రీమియర్ షోస్ రాబోతున్నాయి, 12వ తారీఖు రిలీజ్. అయితే అఖండ తాండవం థియేట్రికల్ లాస్ట్ ట్రయల్ రన్ జరుగుతుంది. అంటే చివరి దశలో ఉంది. ఇప్పటి వరకు ఈ సినిమా చేసినటువంటి కలెక్షన్స్ ఎన్ని అనేటువంటి చర్చ జరుగుతుంది. వాస్తవంగా ఆ సినిమాకు వచ్చినటువంటి టాక్ కంటే కూడా కలెక్షన్స్ బాగా ఉన్నాయి. దానికి కారణం ఏంటి అని అంటే, కొన్ని సినిమాలు ఆ సినిమా తర్వాత విడుదలైనవి డిజాస్టర్ కావటం, కాకపోతే దురంధర్ అనేటువంటి సినిమా హిట్ కావడంతో కొంత కలెక్షన్స్ అఖండవి మందగించాయి. కాకపోతే థియేట్రికల్ రన్ అయితే మాత్రం ఊహించినటువంటి విధంగా కొనసాగుతూ ఉంది. 9వ తారీఖున రాజాసాబ్ విడుదలవుతుంది. ప్రభాస్ మారుతి డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా ఈ రాజాసాబ్ సినిమా వస్తుంది. 8వ తారీఖు దానికి సంబంధించినటువంటి ప్రీమియర్ షోస్ కూడా విడుదల కాబోతున్నాయి. అంటే 8వ తారీఖు నుంచి వరుసగా సంక్రాంతికి సంబంధించిన బరిలో ఉన్నటువంటి సినిమాలు విడుదల అవుతున్నాయి. కాబట్టి ఇక అఖండ తాండవం కలెక్షన్స్ పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంది. అయితే సంక్రాంతికి విడుదలయ్యేటువంటి సినిమాలకి పోటీగా 9వ తారీఖున నెట్ఫ్లిక్స్లో అఖండ తాండవాన్ని విడుదల చేస్తున్నారు, అందుబాటులో ఉంచిపోతున్నారు. అంటే నెట్టింట్లోకి వచ్చేస్తుంది అఖండ తాండవం. దీని ప్రభావం సంక్రాంతికి విడుదలయ్యేటువంటి రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారి సినిమా మీద ఎంతో కొంత ప్రభావం ఉంటుందని చెప్పి బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. అంటే నెట్ఫ్లిక్స్లోకి వచ్చిందని అంటే ఇంట్లోనే హోమ్ థియేటర్లోనే ఈ సినిమాని చూడొచ్చు, అఖండ తాండవం సినిమాని. ఇప్పటి వరకు చూడనటువంటి వాళ్ళు ఉంటారు, కానీ ఖచ్చితంగా ప్రతి హిందువు చూడాలని చెప్పి గంగాధర శాస్త్రి గారు చెప్తున్నారు. మరి అలాంటి వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం ఖచ్చితంగా నెట్ఫ్లిక్స్లో కనుక ఈ సినిమాలను చూడటం మొదలు పెడితే థియేటర్లో ఉండేటువంటి సినిమాల యొక్క కలెక్షన్స్ ఎంతో కొంత ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. సంక్రాంతి బరిలో డైరెక్ట్గా థియేటర్లో పోటీ పడినప్పటికి కూడా నెట్ఫ్లిక్స్లో నెట్టింట్లో బాలయ్య అఖండ తాండవం, మన శంకర వరప్రసాద్ గారు సినిమాకి, అలాగే విజయ్ నటించినటువంటి జననాయకన్ సినిమాకి పోటీగా ఉండబోతుంది. అయితే దీనికి కలెక్షన్స్ ఎంతవరకు వచ్చాయి ఇప్పటి వరకు? అఖండ తాండవం సినిమాకి వచ్చినటువంటి టాక్ ఏంటి, ఆ టాక్ తగిన విధంగా కలెక్షన్స్ వచ్చాయా రాలేదా అనే మీద భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. అయితే నేను ఎవరేం చెప్పారు అనే దాని మీదకి వెళ్లకుండా ఇప్పుడు మనకు వచ్చిన ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ChatGPTని నేను అడిగాను, అసలు ఏంటి దీని కథ ఏంటి, దీని వ్యవహారం ఏంటి, అఖండ తాండవంకి సంబంధించిన కలెక్షన్స్ ఏంటి, గ్రాస్ కలెక్షన్స్ ఎంత, నెట్ ఎంత, ఇవన్నీ కూడా లెక్కేసి చెప్తున్నది. అది చెప్తున్న దాని ప్రకారం ఇక్కడ చూడండి, నందమూరి బాలకృష్ణ మరియు బోయపాటి శ్రీ కాంబినేషన్లో వచ్చిన అఖండ 2 తాండవం బాక్సాఫీస్ వద్ద భారీ అంచనాలతో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ వసూళ్లు, OTT మరియు శాటిలైట్ హక్కుల వివరాలు కింద ఇవ్వబడ్డాయి. నేనే అడిగాను అఖండ తాండవం థియేట్రికల్ కలెక్షన్స్ మరియు OTT శాటిలైట్ వసూళ్లు ఎంత అని అడిగితే అది చెప్పింది అనమాట. థియేట్రికల్ వసూలు బాక్సాఫీస్ కలెక్షన్స్ చెప్తుంది. డిసెంబర్ 12వ తారీఖున ఈ సినిమా విడుదలైంది. వాస్తవంగా ఈ సినిమా 5వ తారీఖున విడుదల కావాలి, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడి 12వ తారీఖున రిలీజ్ అయింది. తాజా సమాచారం ప్రకారం జనవరి 26 అంటే ఇప్పుడు దీని వసూలు ఇలా ఉన్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చేసి 122 నుంచి 125 కోట్ల వరకు ఉంది వరల్డ్ వైడ్, ప్రపంచవ్యాప్తంగా. ఇండియాలో నెట్ కలెక్షన్స్ వచ్చేసి 93.4 కోట్లు అంట ఇండియా వరకు. తెలుగు రాష్ట్రాల్లోకి వచ్చేటికి తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్ సుమారు 90 కోట్ల గ్రాస్ వసూలు సాధించింది. ఓవర్సీస్కి వచ్చేటప్పటికి 12,35,00,000 వసూలు చేసింది. టోటల్గా ఫలితం ఏంది, సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. సూపర్ హిట్ అనే టాక్ రాలేదు,
ఫ్లాప్ అనేటువంటి ట్రాక్ రాలేదు, మిశ్రమంగా వచ్చింది. సో ఈ మిశ్రమ స్పందన రావడంతో దాదాపుగా 103 నుంచి 104 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ను అందుకోవడంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొంటుంది. సో ఇంకా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే ఇంకా 104 కోట్లు రావాలి. ప్రస్తుతం థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకుంది. సో థియేటర్లో చివరి దశకు చేరుకుంది, థియేట్రికల్ రన్ చివరి దశకు చేరుకుంది. ఇంకా అది బ్రేక్ ఈవెన్ చేరాలంటే ఇంకొక 104 కోట్లు కావాలి. సో మరి ఈ 104 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయంటే ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులు. థియేట్రికల్ వసూలు కంటే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ ఓటీటీ అండ్ శాటిలైట్ ద్వారా భారీ మొత్తంలో ఆదాయం లభించింది. ఓటీటీ ద్వారా ఎంత వచ్చిందంటే 85 నుంచి 104 కోట్లు వచ్చింది నెట్ఫ్లిక్స్లో. శాటిలైట్ వచ్చేసి శాటిలైట్కి వచ్చి స్టార్ మా వాళ్ళు 60 నుంచి 65 కోట్లు తీసుకున్నారు. అంటే ఇక్కడ 160 కోట్లు దాదాపుగా వచ్చేసిందంటే, అంటే బ్రేక్ ఈవెన్, నష్టం లేదు. అఖండ తాండవం సినిమాకి నష్టం లేదు, ఎంతో కొంత ప్రాఫిట్లోనే ఉంటారు అనేది ఇప్పుడు శాటిలైట్ అలాగే ఓటీటీ ప్లాట్ఫామ్ బట్టి అర్థమవుతుంది వాళ్ళ కలెక్షన్స్. ఓటీటీ ఈ చిత్రం జనవరి 9వ తారీఖున నెట్ఫ్లిక్స్లోకి స్ట్రీమింగ్ అవుతుంది. మొత్తం నాన్ థియేట్రికల్ బిజినెస్, ఓటీటీ, శాటిలైట్ మరియు మ్యూజికల్ రైట్స్తో కూడా అన్నీ కలిపేసి సుమారు 170 నుంచి 175 కోట్లు, 170 నుంచి 175 కోట్ల వరకు అమ్ముడైనట్లు సమాచారం. ఇది బాలకృష్ణ టోటల్ కెరీర్లోనే హయ్యెస్ట్ కలెక్షన్స్ అని చెప్పి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT చెప్తుంది. సో ఇది ఒక నోటు కూడా పెట్టింది ముందస్తు జాగ్రత్త. ఈ వసూళ్లు గణాంకాలు ట్రేడ్ వర్గాల అంచనాలపై ఆధారపడి ఉన్నాయి. అధికారికంగా చిత్ర యూనిట్ పూర్తిగా వసూళ్లను ప్రకటించాల్సి ఉంది. సో ఇది ఏ ఏరియాలో ఎంత వచ్చిందని అడిగినా చెప్తానని అంటుంది. నైజాం ఏరియాలో ఎంత వచ్చింది అని కావాలంటే అడగచ్చు. నైజాం ఏరియాలో ఎంత వచ్చింది అని ఇక్కడ అడుగుదాం. నైజాం ఏరియాలో ఎంత వచ్చింది అడుగుదాం. నైజాం ఏరియాలో ఎంత వచ్చిందని అడిగితే ఏం చెప్తుందో చూద్దాం. యాక్చువల్గా నైజాం సీడెడ్ ఆంధ్ర నైజాం సీడెడ్ ఇది మామూలుగా సినిమా కలెక్షన్స్ బట్టి. సో ఇక్కడ సినిమా నైజాం ఏరియాకి వచ్చేసి భారీ ఓపెనింగ్ సాధించినప్పటికీ ఫుల్ రన్లో యావరేజ్ వసూళ్లను నమోదు చేసింది. నైజాం ఏరియాకు సంబంధించి తాజా సమాచారం ఏంటంటే నైజాం ఏరియాలో తొలి రోజు 7 కోట్లు షేర్ వచ్చిందంట. మొదటి వారం వచ్చేసి 13.72 కోట్లు షేర్ వచ్చిందంట. 23.95 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. మొత్తం వసూలు వచ్చేసరికి సినిమా రన్ దాదాపు ముగింపు రావడంతో నైజాంలో ఇప్పటి వరకు 15 నుంచి 16 కోట్లు షేర్ వచ్చిందంట నైజాంలో. సో ప్రీ రిలీజ్ బిజినెస్ దీంట్లో 25 కోట్ల నుంచి 28 కోట్లు అమ్ముడయ్యాయంట ప్రీ రిలీజ్. బ్రేక్ ఈవెన్, ఇక్కడ బ్రేక్ ఈవెన్ కావాలంటే 30 కోట్లు కావాలి, 28 నుంచి 30 కోట్లు కాకపోతే 28 కోట్ల వరకు వచ్చినాయి ప్రీ రిలీజ్ బిజినెస్. సో 28 కోట్లు షేర్ కావాల్సి ఉంది. అయితే ఈ సినిమాకు మిశ్రమ రావడం నైజాంలో బ్రేక్ ఈవెన్ సాధించడం కష్టం. సో నైజాంలో బ్రేక్ ఈవెన్ లేదు. ఇక సీడెడ్ చూద్దాం. సీడెడ్ కలెక్షన్స్ చూద్దాం. సీడెడ్ కలెక్షన్స్ వచ్చేసి ఇది చూసి యాక్చువల్గా బాలకృష్ణ సినిమాకి సీడెడ్లో బాగుంటుంది. జనరల్గా రాయలసీమ ఏరియాలో ఎక్కువ మంది ఆయనకి అభిమానులు ఉంటారు. సీడెడ్ ఏరియాలో అఖండ తాండవం చూసినప్పటికీ 5 ఇక్కడే తగ్గింది. ఈసారి విచిత్రమైన పరిణామం ఏంటంటే బాలకృష్ణ సినిమాకి సీడెడ్లో దారుణంగా తగ్గింది. 5,30,00,000 షేర్ వచ్చిందంట. ఇది మొదటి రోజున. మొదటి వారం వచ్చేసేటప్పటికి 9,60,00,000 షేర్ వచ్చింది. టోటల్గా 12,80,00,000 గ్రాస్ వసూలు చేసింది. మొత్తం వసూళ్ళు వచ్చేసేసి 11,50,00,000 షేర్ వసూలు చేసింది ఈ సినిమా. బిజినెస్ మరియు బ్రేక్ ఈవెన్. దీనికి సీడెడ్ హక్కులు 18 నుంచి 20 కోట్లు తీసుకున్నారు, అమ్ముడయ్యాయి. ఈ సినిమా లాభాలకు రావాలంటే 20 కోట్లు షేరు సాధించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం లెక్కల ప్రకారం 11.50 కోట్లు సీడెడ్ బయర్లకు భారీ నష్టాలు తప్పేలా లేవు. ఇది బాలకృష్ణ కెరీర్లో సీడెడ్లో ఇంత కలెక్షన్స్ దారుణంగా పడిపోవడం అనేది ఫస్ట్ టైం. అఖండ తాండవం సీడెడ్లో జనరల్గా బాలకృష్ణకి ఎక్కువ ఉంటాయి. ఆంధ్ర సీడెడ్ వీటిలో ఎక్కువ ఉంటుంది, నైజాంలో తక్కువ ఉంటుంది. కానీ ఈసారి సీడెడ్లో తక్కువ రావడం అనేది గమనించదగ్గ విషయం. సో ఇలాంటి పరిణామం ఎందుకు చోటు చేసుకుంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.